నమస్తే వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలతో మీ ముందుకు వస్తూ మీ దేవులపల్లి శ్రీకాంత్. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ భవితకు కేసీఆర్ భరోసా ఇస్తున్నారని 54వ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ఎన్నికల వేళ అభివృద్ధిని సైతం అవహేళన చేస్తూ ప్రచారం చేస్తూ ప్రతిపక్ష పార్టీలు పబ్బం గడుపుతున్నాయని ఆయన విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలోతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలననే మళ్లీ ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత ఎన్నికల అధికారి రాజీవ్ శుక్లా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను సక్రమంగా నిర్వహించడానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ అన్నారు. సోమవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై మాట్లాడారు. ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, నవంబర్ 3 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు ఆర్ఓ కార్యాలయంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన పాటించాలని, ఒకే గడియారం ఉండాలని కోరారు. వచ్చిన ప్రతి నామినేషన్ వివరాలను ఆన్లైన్ యాప్లో నమోదు చేయాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటర్ జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు, గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తాజా అందుబాటులో ఉన్న గుర్తులను మాత్రమే కేటాయించాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అవసరమైన బ్యాలెట్ పేపర్ల తయారీ, బ్యాలెట్ యూనిట్ల పోస్టల్ బ్యాలెట్ సిద్ధం చేసుకోవాలని, అధ్యక్షుల సమక్షంలో ఈవీఎం యంత్రాల 2వ ర్యాండమైజేషన్ చేపట్టాలని, అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పరకాలలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి పలువురు కార్యకర్తలు పరకాల ప్రాంతంలో స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన అన్నారు. గీసుకొండ మండలం దస్రు తండా, నందానాయక్ తండా గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మరింత అభివృద్ధి కావాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని, మతం పేరుతో, కులం పేరుతో ఓట్లడుగుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ఎన్నికలకు సంబంధించి ఆన్లైన్లో పోలీసులకు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఎన్నికల వేళ ప్రతి పోలీస్ అధికారికి ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించడంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ప్రభుత్వ న్యాయవాది రాములు ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ అధికారులకు ఆన్లైన్ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల నియమ నిబంధనలతో పాటు ఎన్నికల అనుబంధ నేరాలు నమోదు చేయాల్సిన సెక్షన్స్పై శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణా తరగతుల్లో సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ భారీ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. కోహెడ మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ చేసిన అభివృద్ధిని, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తామని హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉర్తిల సతీష్ కుమార్ పేర్కొన్నారు. కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి కూడా పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఓటరు అవగాహనపై కళా బృందాలు ప్రదర్శన నిర్వహించారు. స్వీప్ నోడల్ అధికారి హరిప్రసాద్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని రాజాజీనగర్, రామ్నగర్, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ, గోకుల్ నగర్, సమ్మయ్య నగర్లో కళాజాత బృందాలతో ఇంటింటికి ఓటర్ అవగాహన, నైతికత, తప్పనిసరి ఓటింగ్పై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఓటు చైతన్యవంతులుగా ఉండాలని, ఎవరు ఎన్ని ప్రలోభాల గురి చేసినా ఎవరికి లొంగకూడదని, ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రమని పేర్కొన్నారు. దేశాన్ని ప్రభావితం చేసే శక్తి ఓటని, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఓటు విలువ సమానంగా ఉంటాయని ఓటు విలువ గురించి వివరించారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పరకాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకొని హనుమకొండ జిల్లా పరకాల్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పరకాల ప్రాంతంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇది జీఎంఆర్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏసీపీ కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్ పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. 2 రోజుల పాటు కిడ్స్ కళాశాలలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలు ఘనంగా ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలు వరంగల్ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో టీఎస్ జెన్కో
రిటైర్డ్ ఇంజనీర్, టేబుల్ టెన్నిస్ కోచ్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడిపోవటం గెలుపొందటం క్రీడల్లో ముఖ్యం కాదని, క్రీడల్లో భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. టేబుల్ టెన్నిస్ ఆడటం ద్వారా మానసిక తీక్షణత, ప్రతిచర్యలు, సమతుల్యత తదితరులు ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ శారీరక మానసిక వికాసానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో పోటీలు నిర్వహించటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆకారపు హరీష్, సునీల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల ఓటమే తమ లక్ష్యమని సిపిఐ నాయకులు శ్రీనివాసరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీల ఓటమే లక్ష్యంగా పనిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెలపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వరంగల్ శివనగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో తమ్మెర భవన్లో పార్టీ జిల్లా సమితి సమావేశం జరిగింది. రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తక్కెలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నియంతృత్వ పాలన సాగించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఎన్నికల ద్వారా గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని, ఈ ప్రజా వ్యతిరేక పార్టీలను ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మేకల రవి, పంచాల రమేష్, షేక్ బాషామియా, పనాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే. వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలన్నిటినీ ప్రతిరోజు మీకు అందిస్తుంది వరంగల్ దర్శన్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.